దిశ చట్టాన్ని ఉపసంహరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్‌లో. ఇట్లా ఉపసంహరించుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకి ఒక చీకటి రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించాడు. అంతేకాదు మహిళల భద్రతకి అండగా నిలిచినటువంటి ఒక సమగ్ర రక్షణ వ్యవస్థని రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేశాడు అని చెప్పి విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు దిశ చట్టాన్ని ఉపసంహరించుకుంది? దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు కాబట్టి దీన్ని రాజకీయ ఈర్ష్యతోటి ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్నాడా? అసలు ఈ చట్టంలో ఏముంది? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో చూద్దాం. అసలు దిశ చట్టం అంటే ఏమిటి? 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీని సందర్భం ఏంటంటే 2019 నవంబర్లో హైదరాబాద్లో ఒక వెటర్నరీ డాక్టర్ మీద, ఒక యువతి మీద హైదరాబాద్ శివార్లలో అత్యాచారం జరిగింది. చాలా ఘోరంగా జరిగింది అది. ఈ అత్యాచారం తర్వాత హత్య కూడా జరిగింది. ఆవిడని చంపేశాడు కూడా అతను. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పట్లో. ఈ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద నేరాలు జరిగితే వెంటనే అత్యంత వేగంగా శిక్షలు పడాలి అని చెప్పి ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. దీని పేరు ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా సవరణ బిల్లు 2019. దీన్ని దిశ చట్టంగా ఎందుకు పిలిచారు అంటే, అప్పట్లో తెలంగాణ పోలీసులు ఎవరైతే వెటర్నరీ డాక్టర్ అత్యాచారానికి తర్వాత హత్యకి గురయ్యారో ఆవిడ్ని దిశ పేరుతోటి సంబోధించేవాళ్ళు. సాధారణంగా ఇటువంటి ఘటనలో అందరికీ తెలిసేలా చేయకూడదని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ ప్రకారం పోలీసులు ఇటువంటి కేసుల్లో బాధితుల పేర్లని, అంటే అత్యాచారానికి గురైన వాళ్ళ పేర్లని బయట పెట్టరు, కొత్తగా ఒక పేరు పెడతారు. ఆ విధంగా దిశ అని పెట్టారు. సో ఆ దిశ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఈ బిల్లు హైలైట్స్? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లులో ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే, అత్యాచారం జరిగినటువంటి కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి, పూర్తి చేసి శిక్ష విధించాలి, ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాలి ఇటువంటి కేసులను విచారించడానికి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, అంటే తక్షణమే విచారించి శిక్ష వేయడానికి. అట్లాగే మహిళల భద్రత కోసం అని చెప్పి దిశ యాప్ అనేది తీసుకురావాలి. SOS వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. SOS అంటే సేవ్ అవర్ సోల్స్ అని, అంటే ఎమర్జెన్సీ కాల్ చేయడానికి వీలుగా. తర్వాత వేగవంతమైన దర్యాప్తు జరగాలి ఇటువంటి కేసుల్లో అని కూడా ఈ బిల్లులో పెట్టారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఈ బిల్లు అమల్లోకి రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ట్వీట్ చేశాడు అంటే, నిన్న దిశ చట్టాన్ని తాను తీసుకొచ్చిన చట్టం అమల్లో ఉన్నట్టు, ఆ చట్టం కింద ఇటువంటి నేరాలకి పాల్పడే వాళ్ళని శిక్షించినట్టు, సత్వరమే వేగిరమే శిక్షలు పడినట్టు ఈ చట్టం కింద, దానివల్ల మహిళలకి భద్రత పెరిగినట్టు ఆయన రాశాడు. కానీ అసలు సంగతి ఏమిటంటే, ఈ దిశ అనే చట్టం అప్పటికీ ఇప్పటికీ, అంటే 2018లో ఈ చట్టాన్ని అమలు చేస్తే, చట్టాన్ని ఆమోదించారు అసెంబ్లీలో ఏకగ్రీవంగా. అప్పటికీ ఇప్పటికీ కూడా ఇది చట్టంగా రూపొందల, అమలు కానిటువంటి చట్టాన్ని గురించి ఈ చట్టాన్ని ఉపసంహరించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బ్లేమ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. ఇక్కడ వెంటనే వచ్చే ప్రశ్న, ఎందుకు ఈ చట్టం అమలు కాలేదు? ఎందుకు చట్టంగా రూపొందలేదు? ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ చట్టంలో అనేక అంశాలు కేంద్ర చట్టాలతోటి కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. మన దేశంలో రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి, కేంద్రం చట్టాలు చేస్తుంది. ఇద్దరూ కూడా కొన్ని ఏరియాస్లో చట్టాలు చేయొచ్చు. దాన్ని రాజ్యాంగంలో కంకరెంట్ లిస్ట్ అన్నారు. అంటే ఇద్దరికీ అధికారం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టం కేంద్ర ప్రభుత్వం చేసే చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, దానికి భిన్నంగా ఉంటే, అటువంటి సమయంలో రాష్ట్ర చట్టం చెల్లదు, కేంద్ర చట్టమే చెల్లుతుంది. ఇంకొక పాయింట్ ఏమిటంటే, ఆల్రెడీ కేంద్రం కొన్ని చట్టాలు చేస్తుంది. ఇప్పుడు మానభంగం, అత్యాచారం, హత్య ఇటువంటి వాటికి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో.
వాటికి అదనంగానో ఇంకొక రకంగానో ఒక రాష్ట్రం కొన్ని చట్టాలు చేయొచ్చు. కానీ కేంద్ర చట్టాలకి సవరణ తీసుకొచ్చే విధంగా ఈ చట్టం ఉంటే దానికి ప్రెసిడెన్షియల్ అసెంట్ కావాలి. అంటే రాష్ట్రపతి ఆమోదం కావాలి అటువంటి వాటికి. ఈ చట్టానికి కూడా కావాల్సి వచ్చింది. రాష్ట్రపతి ఆమోదం కోసం 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంపించింది. అయితే కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖ, న్యాయశాఖ వీళ్ళు వెయిటింగ్ చేస్తారు. అంటే ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వ చట్టాలకి భిన్నంగా ఉందా, ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా, రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చూడాలి. చూసి అడ్వైజ్ చేస్తారు ప్రెసిడెంట్కి. ఈ దిశ చట్టానికి సంబంధించి వాళ్ళు చాలా అభ్యంతరాలను లేవనెత్తారు. ఆ లేవనెత్తిన అభ్యంతరాలని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా పంపించారు. 2 సార్లు పంపించారని గుర్తు నాకు ఆ టైంలో 2019-24 మధ్యకాలంలో. దానికి కీలకమైన సవరణ అవసరం, ఆ చట్టాన్ని యథాతథంగా మేము ఆమోదించలేమని చెప్పారు అప్పట్లో. అందువల్లనే అప్పటికి ఇప్పటికీ ఆమోదం పొందల. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పిన విషయం ఏంటంటే ఈ దిశ బిల్లులో చాలా అన్రియలిస్టిక్, అన్కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కొన్ని లీగల్ షార్ట్ కట్స్ ఉన్నాయి, అది మా అభ్యంతరం అని చెప్పారు. అంతేకాదు ప్రొసీజరల్ అండ్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఉన్నాయి అన్నారు. ఒకటేమో కొత్తగా చెప్పిన విషయాలు లేవు. ఉదాహరణకి అత్యాచారానికి పాల్పడితే మరణదండన విధించాలి అని ఒకటి పెట్టారు. ఇందులో ఆల్రెడీ మనకి చట్టాల్లో అది ఉంది. దానికి తోడు 2018లో ఒకసారి, 2023లో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన తర్వాత దీనికి ఇంకా పదును పెట్టారు. కాబట్టి అదనంగా మళ్ళీ అదే మాట ఒక రాష్ట్ర ప్రభుత్వ చట్టం చెప్పాల్సిన అవసరం లేదు. 12 ఏళ్ల లోపు పిల్లలను కనుక ఎవరైనా మానభంగం చేస్తే వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి ఆల్రెడీ చట్టంలో ఉంది. అలాగే గ్యాంగ్ రేప్ వంటి వాటికి పాల్పడితే కూడా ఉరిశిక్ష వేయాలి అని చెప్పి చట్టంలో ఉంది. కాబట్టి మళ్ళీ అదే విషయాన్ని పొందుపరచాల్సిన అవసరం లేదు. ఒకటి, దానికంటే మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ ఉరిశిక్ష విధించడం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ప్రొసీజర్ ఉంటుంది కదా. ఈ ప్రొసీజర్కి సంబంధించి ఈ చట్టంలో చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, లీగల్ షార్ట్ కట్స్ అన్నారు వాటిని. ఆ విధంగా ఉండకూడదు అన్నారు. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని అనుసరించాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? ఉరిశిక్ష అనేది చాలా పెద్ద శిక్ష కాబట్టి దానికి ఏ విధంగా ఆ విచారణ జరగాలి, ఏ విధంగా రుజువులు ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలి అని చెప్పి చాలా వివరాలు ఉంటాయి. ఎందుకంటే ఉరిశిక్ష వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కదా. అందువల్ల చాలా జాగ్రత్తలను పాటిస్తారు అటువంటి శిక్షలను విధించేటప్పుడు. దానికి ప్రాసెస్ ఉంటుంది, డ్యూ ప్రాసెస్. ఈ విధంగా చేయాలి, 1 2 3 4 5 అని పాయింట్స్ ఉంటాయి, ఇట్లా చేయాలి. ప్రతిదానికి ఈ విధమైన రుజువులు ఉండాలి, ఈ విధంగా ప్రూవ్ అయి ఉండాలి అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. అవేమీ లేకుండా ఉరిశిక్ష వేయాలి అని చెప్పి రాసి ఊరుకుంటే చాలా ప్రమాదకరం. అదేవిధంగా సోషల్ మీడియా పోస్టుల్లో మహిళల్ని అవమానిస్తే, కించపరిస్తే శిక్షలు అని చెప్పి కూడా ఈ బిల్లో ఉన్నది. ఇందులో ఉన్న సమస్య ఏమిటంటే దానికి సంబంధించి వివరణ లేదు సరిగా. కాబట్టి ఎవరి మీదనైనా పోలీసులు కేసు పెట్టి మహిళల్ని కించపరిచారు అని చెప్పి జైల్లో పెట్టేయచ్చు, చాలా పెద్ద పెద్ద శిక్షలు విధించవచ్చు. అది చాలా ప్రమాదకరం. ఏ నేరాన్నైనా కూడా సంపూర్తిగా నిర్వచించాలి. ఈ నేరం ఏమిటి అని చెప్పి వాడేటువంటి పదాలకు సంబంధించి పూర్తి నిర్వచనాలు ఉండాలి. ఆ రకమైన నిర్వచనాలు ఈ చట్టంలో సరిగ్గా లేవు, చాలా వేగ్గా ఉన్నాయి, అంటే అసంపూర్తిగా ఉన్నాయి. దానివల్ల ఇంటర్ప్రిటేషన్కి ఇబ్బంది అవుతుంది జడ్జికి రేపు. దానివల్ల చాలామంది నిర్దోషులు శిక్షలకు గురి కావచ్చు. సో ఇదొక అభ్యంతరం కేంద్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. దిశ చట్టంలో ఇంకొకటి ఏమున్నదంటే అత్యాచారం జరిగితే 7 రోజుల్లోగా దర్యాప్తును పూర్తి చేయాలి, 21 రోజుల్లోగా శిక్ష విధించాలి. ఇది చాలా ప్రమాదకరం. ఉరిశిక్ష లాంటివి విధించేటప్పుడు చాలా లోతుగా విచారించాలి, అప్పుడు మాత్రమే శిక్ష వేయాలి. 21 రోజుల్లో తేల్చేసేయండి అంటే అది చాలా ప్రమాదకరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ వర్గాలు అప్పట్లో అభ్యంతరం లేవనెత్తినాయి. వీటన్నిటితో పాటు ఇంతకుముందు చెప్పినట్టు 2023లో భారతీయ న్యాయ సంహితలో వీటిని మరింత పకడ్బందీగా పెట్టారు. ఆల్రెడీ దీనికి సంబంధించి చట్టాలు ఉన్నాయి, డెత్ పెనాల్టీ కూడా ఉన్నది ఆ చట్టాల్లో అత్యాచారానికి. ఈ నేపథ్యంలో ఇంత వేగ్గా ఉన్నటువంటి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవడమే మేలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజ్ చేసింది. ఆ తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు తానే తీసుకొచ్చాడు కాబట్టి ఈ చట్టాన్ని ఆయన ఉపసంహరించుకోవాలి, అట్లా ఉంచాడు, అట్లా వదిలేశాడు. కాబట్టి ఇట్ వాజ్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్ అనమాట. ఆ చట్టం ఎప్పుడూ చట్టంగా రూపొందలేదు, అది ఎప్పుడూ అమల్లో లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత వాళ్ళు దీన్ని ఉపసంహరించుకోవటం మేలు మీరు అని చెప్పి అడ్వైజ్ చేశారు. ఆ అడ్వైజ్ ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంది. సో దిశ చట్టానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటంటే, ఈ దిశ బిల్లు అనేది అసలు చట్టంగా రూపొందలేదు, అది ఎన్నడూ కూడా అమల్లో లేదు, దానికి రాష్ట్రపతి ఆమోదం లేదు, అంతే తప్ప దీనికి ఎటువంటి రాజకీయ కారణాలు లేవు. ఆబ్వియస్లీ ఒకవేళ దిశ చట్టంగా ఉండి ఉంటే దాన్ని ఉపసంహరించుకోవడం వల్ల వచ్చే అదనపు లాభమేమీ ఉండదు, ఏ పార్టీకైనా ప్రభుత్వానికైనా నష్టం తప్ప. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటాడంటే, నేను బ్రహ్మాండమైన బిల్లు తీసుకొచ్చాను, దాన్ని వీళ్ళకు నాకు పేరు రాకూడదు అని చెప్పి ఉపసంహరించుకుంటున్నారు అని ఆయన అనుకుంటాడు. ఆయనకి తెలుసు ఇది చట్టం కాదు, ఇది చట్టంగా రూపొందడానికి అవకాశాలు లేవు, దీనికి రాష్ట్రపతి ఆమోదం లేదు, ఇది ఎప్పుడు అమలు కాలేదు అనే విషయాలు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా కూడా నేనేదో మంచి చేయబోతే ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ఉపసంహరించుకుంది అనేటువంటి మెసేజ్ని జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి తాపత్రయంలో మరి ఆ స్థాయిలో వ్యక్తి కూడా అనేక అబద్ధాలు చెప్పాడు దీనికి సంబంధించి తన ట్వీట్లో. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. తన ట్వీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రాశాడు. దిశ చట్టం కింద మేము యాప్ తయారు చేసాం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టాం, ప్రత్యేక కోర్టులు పెట్టాం, ఎన్నో చేసాం ఈ చట్టం కింద అన్నాడు. యాక్చువల్గా ఈ చట్టం కింద కాదు అవి, ఈ చట్టంలో కూడా వాటిని పెట్టారు, కానీ ఆ చట్టంతో సంబంధం లేకుండానే ఇవన్నీ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ఉన్న వాటికి పేర్లు పెట్టారు. యాపే ఉన్నది, యాప్లు బోల్డ్ అని ఉన్నాయి, అందులో ఇది ఒక యాప్, మంచిదే యాప్ ఉంటే. దానికి దిశ యాప్ అనే పేరు ఇప్పటికీ కొనసాగించుకోవచ్చు, దానికేం అభ్యంతరం లేదు. తర్వాత ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు అని చెప్పి గతం నుంచే ఉన్నాయి, వాటికి దిశ పోలీస్ స్టేషన్లు అని పేరు మార్చారు. సో వ్యవస్థలన్నీ కూడా ఆల్రెడీ కంటిన్యూస్గా ఉన్నాయి ఎప్పటి నుంచో, వాటిని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టలేదు, కొత్తగా యాప్లు తీసుకురాలేదు, కొత్తగా వ్యవస్థలు నిర్మించాల. ఆయన కొంత దృష్టి పెట్టాడు దీని మీద అప్పట్లో, సందేహం లేదు, అది మంచి పనే. ఆ విధంగా దృష్టి పెట్టడం వల్ల పోలీసు విభాగాల్లో కూడా ఈ అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా దర్యాప్తు చేస్తారు, ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మంచిదే. అంతేగాని లేని చట్టాన్ని ఉన్నట్టుగా, లేని దిశ అనే చట్టం కింద మహిళలకి కొత్తగా రక్షణ వచ్చినట్టుగా భ్రమింపజేయడానికి ఆయన చేసిన ప్రయత్నం మాత్రం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఆ చట్టమే అప్పటికి ఇప్పటికీ లేదు కాబట్టి. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, వీటన్నిటిని కొనసాగిస్తారా ఈ ప్రభుత్వంలో అంటే అన్నీ ఉంటాయి. దిశ యాప్ ఉంది, అది ఇప్పటికైనా ఉంటుంది, దానికి అదే పేరు పెట్టారో పేరు మార్చారో తెలియదు, కానీ యాప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఉంటాయి, దానికి దిశ అనే పేరు ఉండొచ్చు లేకపోవచ్చు, అది వేరే విషయం. మిగతా వ్యవస్థలన్నీ కూడా కొనసాగుతాయి. ఒకవేళ ఆ వ్యవస్థలను తీసేస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. సో మొత్తంగా ఏమిటంటే, లేని దిశ చట్టాన్ని ఉన్నట్టుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాన్ని నమ్మించాలి అని చెప్పి ప్రయత్నించడం విచిత్రమైన విషయం.